ఈ విషయానికొస్తే ఇప్పుడు బక్కా నరసింహులు ఒక మాట కూడా అన్నాడు కదా, ఇక్కడ తెలంగాణ డిక్షనరీలో ఎక్కడ రాసింది లేదు అన్నాడు. ఆయన ఎవరి మెప్పు కోసం అన్నాడు అది? మరి కాకతీయుల రాజుల చరిత్ర ఏంది, నేను అదే చెప్తాను. నిజాం రాజుల చరిత్ర ఏంది, శాతవాహనులు ఏదేదో ఇక్కడ చాలా ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటుంటారు కదా. పాపం బక్క నరసింహులు గారికి బొక్క దొరకలేదు. ఉమ్, ఆ బొక్క ఓరిస్తే ఉమ్, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. ఆ స్టేజ్ ఏంది, ఆ వ్యవహారం ఏంది. ఉమ్, నేను నిజంగా చెప్తున్నాను, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడి ఇంకా ఆయనని ఎక్కువ పబ్లిసైజ్ చేయొద్దు. ఉమ్. ఎందుకంటే హీస్ ఆ రాజకీయాల్లో హత్యలు ఉండవు. అంటే ఇలాంటి నేను చెప్తున్నా అండి, మీ అన్నదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఉమ్, ఆయన ఆ రోజు ఏ రోజైతే ఆ మాట అన్నాడో, ఆయన చంపుకోవడం కాదు, టీడీపీని కూడా చంపేసింది టోటల్ గా. రైట్. అంటే అది కూడా ఏంటి, మీరు చూసి ఉండొచ్చు. అది అంటుంటే కింద స్టేజ్ లో చూడండి, నాయకులందరూ ఎంత సంతోషపడుతున్నారు, ఎంత ఆనందమో వాళ్ళకి, ఎంత అక్కస్తో తెలంగాణ అంటే. అంటే నేను చెప్తున్నాను, పాత రోజుల్లో ఏ అరాచకం జరిగిందో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇవాళ రోజు ఆంధ్ర జనం అరాచకం ఈజ్ హైట్స్. ఆ అరాచకాన్ని ఎదుర్కోవాలి అంటే ఓన్లీ ఒక శక్తి, ఓన్లీ ఒక వ్యక్తే చేయగలుగుతారు. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారు, మా బాబు. నేను ఎందుకు చెప్తున్నాను మీరు వినాలి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు రాలేదు, 10 సంవత్సరాలు ఎందుకు అనలేదు? అన్నమని ఉంటే మంచిగా ఉంటుండే, అప్పుడు సమాధానం అదే లెవెల్లో వచ్చేది. ఇప్పుడు అందరికీ కూడా ఏమైపోయిందంటే, మీరు అదే చెప్తాను. ఆ రోజు మీరు ఒక ఇన్సిడెంట్ గుర్తుంటే, కేసీఆర్ గారు ఏం చేశారు, అక్కడ చంద్రబాబు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ జగన్ గారు అరెస్ట్ చేశారు. చేస్తే వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తా అంటే కేటీఆర్ గారు ఒప్పుకోలేదు. కేటీఆర్ గారు మెట్రోని దిగ్బంధం చేస్తా అంటే, రాయదుర్గంలో ఎల్బీ నగర్ లో దిగ్బంధం చేస్తే ఒప్పుకోలేదు ఆయన. అరే అది జరిగేది వేరే రాష్ట్రం, నాకేం సంబంధం అన్నారు ఆయన. అరే నీ రాష్ట్ర పని నీ వారికే ఉంచుకో, మమ్మల్ని మా మీద ఎందుకు రుద్దుతాను? వై ఆర్ యూ ట్రైంగ్ టు రబ్ ఇట్ ఆన్ అస్? అది ఎందుకు? అది పవర్. రైట్. రాజకీయం అంటే ఆ పద్ధతిలో ఉండాలి. అంటే జనాలకి అసౌకర్యం కలిగించకుండా చేసిన పద్ధతి అది. దిస్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు రిమెంబర్. రేపు భావితరాలు ఇది గుర్తుంచుకోవాలి. రేపు మనకు సేఫ్టీ ఉందా? మనం ఇవాళ రోజు మనకు డొక్కాడంది రోజులు నడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో రేపు వచ్చే కాలం కూడా, వచ్చే 3 years 4 years 5 years గడ్డు కాలం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అటు ఏఐ రావడంతో ఉద్యోగాలు పోతాయని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళకి వార్న్ చేస్తున్నారు. కాలం కూడా మనకు కలిసి రాదని ఎల్నినో ఉన్న ఎఫెక్ట్తో కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు, రాజు అనేవాడు కరెక్ట్గా ఉండాలి. ఆ రాజుని ఈసారన్నా మనం ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గార్డింగ్, ఇప్పుడు గాడితో ఇప్పుడు లేకపోతే వచ్చే 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పడం అంటే మీ మాధ్యమం వాళ్ళు చెప్పడం ఏంటంటే, మనము అసెంబ్లీ ఎన్నికల వరకు కాదు, ఫస్ట్ వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ దృష్టి పెట్టండి. కార్పొరేట్ ఎలక్షన్స్లో మీరు ఎన్నుకున్న నాయకుడే మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, ఈ ప్రభుత్వం 2 years అండి, దాని తర్వాత ఇంకో 3 years కూడా ప్రభుత్వం ఉంటుంది. అవును, ఆ ప్రభుత్వం వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. మరి ఎందుకున్న నాయకుడిని అలానే ఎంచుకోండి. 2 సంవత్సరాలు మీరేమో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అంటాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో 2034 దాకా రాసి పెట్టుకోండి, కేసీఆర్ రాసి పెట్టుకో 34 దాకా కూడా నేనే ఇక్కడ ఉంటాను. సో మళ్ళా తర్వాత గెలిచి 3 సార్లు ముచ్చటగా గెలిచి 3వసారి ఇంకో తరానికి ఇచ్చిపోయి నేను ఢిల్లీలో పోయి పెద్ద మనుషులలో రాజకీయాలు చేస్తా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఢిల్లీకి వెళ్ళిపోతారు, ఢిల్లీ రాజకీయాలు. ఇప్పుడున్న సో కాల్డ్ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారి కంటే కదా పెద్ద ముఖ్యమంత్రి కాదు కదా. ఎన్టీ రామారావు కంటే కూడా పెద్ద వ్యక్తి అయితే కాదు కదా. ఎన్టీ రామారావు గారు ఆ గ్లామర్, ఆ వేవ్ లో కూడా ఒకటే టర్మ్, నెక్స్ట్ టర్మ్ ఓడిపోయిండు. మస్ట్ నెక్స్ట్ టర్మ్ కాంగ్రెస్ వచ్చింది. అర్థమైంది కదా. అంతకన్నా పెద్ద వ్యక్తి కాదు కదా. మనము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేయాలి, ప్రజలకు శాసిస్తాను, నేనే ఉంటాను, నీ అంత మాటలు మాట్లాడితే ఇవాళ నోబడి విల్ యాక్సెప్ట్. డిక్టేటర్షిప్, నీ అంత క్లిప్టోక్రసీ ఇవన్నీ అయిపోయినాయండి. టుడే ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్ బిఫోర్ అవర్ ఐస్. ఇది కనిపిస్తుంది ఇవాళ. సోషల్ మీడియా, నేను చెప్తున్నాను, సోషల్ మీడియా ఈజ్ ది ప్రైమ్ టైమ్ మీడియా. నేను ఎందుకు అంటున్నా అంటే, సోషల్ మీడియా లేకపోయి ఉంటే మాలాంటి ఎందరో మాటని జనాల వరకు వెళ్ళేదే కాదు. అంటే మీరేమో సోషల్ మీడియా బెటర్ అని చెప్పేసి మీరు అంటుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సోషల్ మీడియాను రన్ చేస్తుంది కేవలం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అని చెప్పేసి ఆయన మీద నిప్పులు చెలరేగిండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంత చూస్తామంటుండు. ఒక మాట చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఒక వ్యవహారం జరిగింది, ఆ వ్యవహారాన్ని చెయ్యి దాటి బయటికి వెళ్ళిపోతానికి కారణం మీరే అని మీరే ఒప్పుకున్నారు. నేను నా కొడుకుకి టైం ఇవ్వలేకపోయినాను అని ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారు. మీరు చేసిన తప్పుని మీడియా పలానా నాయకుడి చేతిలో ఉంది, మా కేటీఆర్ గారి చేతిలో ఉంది అంటానికి ఎంత అవాస్తవం చెప్పండి. ఎంత అవాస్తవం. తప్పు మీ ఇంట్లో జరుగుతాయి. అంటే ఎట్లుందంటే,
మనం అంట బట్ట కాల్చి పక్కన ఇంట్లో ఇస్తామంట. మన ఇంట్లో బట్ట కాలిందని చెప్పి బాగా ఇల్లు కూడా బాగుండదని తీసి ఇది కూడా ఒక చిన్న ముక్క వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వాలి. ఇది ఎక్కడైతే తప్పు మీరే అన్నారు, నా కొడుకుకి నేను టైం ఇవ్వలేకపోయాను, దానివల్ల ఇవన్నీ జరిగినాయి అంటున్నారు. మీకు మీరే అన్నారు టైం ఇవ్వలేకపోయాను, దానివల్ల మీ కొడుకు పాడైంది అంటారు. దానికి కేటీఆర్ గారు సోషల్ మీడియా ఆయన చేతిలో ఎందుకు ఉంటుందండి? నిజంగా కేటీఆర్ గారు సోషల్ మీడియా ఆయన చేతిలో ఉండుంటే ఇవాళ మీరందరూ ఇన్ని పార్టీలు ఇంతమంది గెలిచేవారా? ఇంత తిట్టేవాళ్ళ ఇంత తిట్టేవాళ్ళ? చెప్పండి. నేను అదే చెప్తున్నాను. ఇవాళ రోజు మనకు నోరు ఉందని ఏదంటే అది అవాస్తవాలు మాట్లాడితే కుదరదండి. పీపుల్ ఆల్సో నేను ఏమంటున్నా అంటే ఉన్న ప్రేక్షకులకు కానీ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా విన్నపం ఏంటంటే హ్యావ్ అ జనరల్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పింది కూడా నా థాట్ ప్రాసెస్ని కూడా మీరు ఇవాల్యుయేట్ చేసి ముందుకెళ్ళండి. ఎందుకంటే రేపు పొద్దున ఇవాళ రోజు ఏమి జరుగుతుందంటే మనకు కనిపించిందే నిజం అనుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. దాని వెనకాల ఒక హిస్టరీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. అది లేనిదే దాని పర్యావరణం దానికి రిపర్కషన్ ఈ పద్ధతిలో ఉండదు. అందుకు నేను ఏమంటా అంటే ఎవ్రీ యాక్షన్ ఇస్ అన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అంట మనం. అందుకే నాయకులు ఏమైపోతుందంటే ప్రతిరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రతిరోజు ఒక లైమ్ లైట్లు ఉండాలి. అది కాదు. ఇవాళ రోజు మనకు కావాల్సింది ఏంటంటే సాఫీ జీవితం. ప్రతి మనిషి పొద్దున్న లెగ్గానే కోరుకుంది ఏంది? అరే నా ఉద్యోగస్తుడు ఏమనుకుంటాడు, నా ఉద్యోగ స్థలానికి హ్యాపీగా వెళ్ళాలి, సేఫ్గా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి, ఆన్ టైం వెళ్ళాలి. దానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అదే ఆ విషయానికి వస్తున్నా. ఇప్పుడు రేపు జూన్ 2వ తారీఖు నాడు చాలామంది ప్రభుత్వం మీద హోప్స్ పెట్టుకొని ఉన్నారు. అంటే కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి కొన్ని కాలేకపోయినాయి, దాన్ని రేపు చేస్తాము అని చెప్పేసి ఇక్కడ అన్నారు. అందులో మేజర్గా ఆర్టీకి సంబంధించిన ఎంప్లాయీస్ మాత్రం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అంటే మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్రెడీ మమ్మల్ని పర్మనెంట్ చేస్తాడు ఉద్యోగాలు అని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నారు. అది అయ్యేదేనా? మరి మొన్న చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఏది కూడా తెప్పించుకోలేడు ఆర్టీసీకి సంబంధించి. ఆయన ఏ విధంగా మాకు పిఆర్సీ ఇస్తాడు, ఏ విధంగా మమ్మల్ని పర్మనెంట్ చేస్తాడని కొంతమంది చెప్తున్న మాటలు ఇవి. దీని వెనకాల ఏం దాగి ఉంది, మరి ఎట్లా చూడాలి రేపు? ఇప్పుడు మీరు ఒక విషయం నేను చెప్తాను. అంటే ఇవాళ మనమందరం కూడా ఇదే ఆర్టీసీ బస్సుల్లో, ఇదే ఆర్టీసీ కుటుంబంలో తిరిగి మన కాలేజ్లకి, మన స్కూళ్ళకి, మనం చేసిన పెద్ద చదువులు చదివి ఇవాళ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్నా అంటే దానికి మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఏపీఎస్ఆర్టీసీ. రైట్. అది లేకపోయి ఉంటే నేను ఉంటుంది ఇంటి నుంచి నా కాలేజ్ వరకు నేను వెళ్ళే ఆ రోజులు ట్రాన్స్పోర్ట్ ఏముందో చెప్పండి. అవునవును. ఆ రోజు ఆర్టీసీ వాజ్ అవర్ లైఫ్ లైన్. ఇవాళ రోజు ప్రతి వ్యక్తి అంటే నా వయసు వ్యక్తులు 40sలో ఉన్న వాళ్ళు, నాకన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా, అందరం కూడా నాకంటే చిన్న వయసు వాళ్ళు కూడా ఆర్టీసీ లేని వాళ్ళ జీవన విధానంలో, మన జీవన విధానంలో ఆర్టీసీ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. రైట్. ఇట్ ఈస్ లైక్ అవర్ ఫ్యామిలీ. వాళ్ళకి గనక మంచి కానుకిస్తే అంతకన్నా ఎక్కువ ఫస్ట్ సంతోషపడే వ్యక్తి నేనే. ఎందుకంటే ఆర్టీసీ లేనిది నేను ఇంత దూరం రాను కూడా. ఎందుకు ఆర్టీసీ లేని నేను కాలేజ్కి వెళ్ళేవాడిని కాదు, ఆర్టీసీ లేనిది నేను స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, ఆర్టీసీ లేని నేను పెద్ద చదువులు చదివేవాడిని కాదు. నేను చిన్న విషయం, మేము కంపెనీ సెక్రటరీ కోర్స్ చేసేవాళ్ళం. మా కోర్సు హ్యాబిట్స్లో ఉండేది. మేము ఉండేది శ్రీనగర్ కాలనీ, మేము అమీర్పేటలో బస్ ఎక్కాలి. ఆ రోజు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ బస్ ఆర్టీసీ బస్. రైట్. కరెక్ట్ 6 o'clock బస్ ఎక్కితే కరెక్ట్ 6:30కి నాంపల్లి దిగేవాళ్ళం. అవును. అక్కడ సుజాత స్కూల్ దాంట్లో మా క్లాసెస్ జరిగేవి, కంపెనీ సెక్రటరీ క్లాసెస్. మీరు ఆలోచించండి, ఆ రోజుల్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఆటో ఎవరికి ఆ రోజుల్లో కుటుంబాలు మనం అన్నీ కూడా ఆ రోజు ఆటో ఎక్కే డబ్బులు ఉన్నాయా మన దగ్గర? లేవు. మరి వీ కుడ్ నాట్ ఎఫర్ట్, ఓన్లీ వీ కుడ్ ఎఫర్ట్ ఇస్ ఆర్టీసీ బస్. ఆర్టీసీ బస్ కూడా బస్ పాస్. అవును. రైట్. బస్ పాస్ మరి దాంతోనే కానీ మనం జీవనం. మరి ఇప్పుడు ఎట్లుండబోతుంది 2వ తారీఖు నాడు, జూన్ 2వ తారీఖు నాడు ఏంటి? నేను ఏమంటున్నానంటే ఆర్టీసీ కార్మికులకు గనక నిజంగా గొప్ప కనుక వస్తాయి, నాకంటే సంతోషపడే వ్యక్తి వేరే వాళ్ళు. కానీ రాని పక్షంలో మీరు మాత్రం గమ్మునుంటే ఆర్టీసీని భూస్థాపితం చేస్తారు. గుర్తుంచుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్టీసీకి తెస్తానికి డబ్బులు లేవు మనకు. అంటే మన ముందు అంటే ఆర్టీసీ కోసము ఒక 2000 కోట్లు తెస్తాం కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం చెప్పేది అదే కదా, అదే డబ్బులు లేవు, నడపలేకపోతున్నాం, లాసుల్లో నడుస్తుంది ప్రభుత్వం అనే చెప్పేది అది. కానీ అదే LNT కోసం అయితే, అదే మెట్రో ట్రైన్ కోసం అయితే మీరు ఇప్పుడు చూడండి, ఆన్ రికార్డ్ నేను తెచ్చాను పేపర్, 13,600 crores వాజ్ ఫైనాన్స్డ్ ఫ్రమ్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చారు. ఈ చిత్తశుద్ధి మీకు ఆర్టీసీ మీద ఎందుకు లేదండి? ఎందుకంటే ఆర్టీసీ కార్మికులారా, ఆర్టీసీ కుటుంబ సభ్యులారా, మీ వల్లనే మేము ఈ చదువులు చదువుకున్నాం, మీకోసం ఇవాళ ఈ వాయిస్ వినిపిస్తున్నాను, మీరు వినాల్సిందే. ఎందుకు అంటే హైదరాబాద్ మెట్రో ట్రైన్ వ్యవస్థ ఎక్కడెక్కడైతే దాని స్టాప్స్ ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. ప్రతి ఆస్తి 2 ఎకరాలు 3 ఎకరాలు. మాల్స్ ఉన్నాయా మీకు? హైదరాబాద్ మెట్రో మాల్స్ ఉన్నాయి కదా.
ఆ మాల్స్ అన్ని కూడా 2-3 ఎకరాల మాల్స్. హైదరాబాద్ ఇప్పుడు మీరు అమీర్పేటలో చూస్తే మాల్స్ ఉన్నాయి, 2 మాల్స్ ఉన్నాయి. ఎర్రమంజన్ మాల్ ఉంది, ఈ మాల్ ఉంది. 2 మాల్స్ కూడా 2 ఎకరాల్లో కట్టిన ఆస్తులు. అవును, పంజగుట్టలో ఒకటి, మీకు ఎర్రమంజన్. ఈ 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంకా మాదాపూర్ వరకు వెళ్ళను నేను, ఈ 2 చెప్తాను మీకు. ఇప్పుడు మాదాపూర్ వరకు వెళ్ళాలంటే అక్కడ ఎకరమే ఇప్పుడు మొన్న 250 కోట్లకి పలికింది. అక్కడ ఇంకో మాల్ ఏమో మీకు అక్కడ NIFT ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పక్కనే పక్కనే ఉంది దుర్గం, అది మన మాదాపూర్ హైటెక్ సిటీ మాదాపూర్ స్టాప్ అనుకుంటా. అది కూడా 2 ఎకరాలు ఉంది. అంటే దాని ఆస్తి విలువ ఎంత ఉండాలి? ఇవాళ రోజు కడితే 500 కోట్లు ఉండాలి. దాని లోపల ఆ మాల్స్లోకి వెళ్తే మనము ప్రతి ఒక్కటి కూడా పాశ్చాత్య దేశ సంబంధించిన షాపింగ్ కానివ్వండి, క్లోదింగ్ కానివ్వండి, ఫుడ్స్ కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి, ఇన్ని ఉన్నాయి. ఈ రెవెన్యూ ఎటుపోతుంది? ఈ రెవెన్యూస్ అంత వస్తూ, టికెట్ డబ్బులు వస్తూ, ఇంకా మెట్రోని లాసుల్లో నడుపుతున్నామని చెప్పడం ఎంతవరకు సంబంధం? అదంతా కార్పొరేట్ చూసుకుంటారు కదా, కార్పొరేట్ చూస్తుంది. అదే చెప్తాను, కరెక్ట్ పాయింట్. మొన్నటి వరకు L&T చేతిలో ఉన్నప్పుడు కార్పొరేట్, L&T ఇస్ కార్పొరేట్ కంపెనీ, రైట్. లార్సన్ అండ్ టోబ్రో కార్పొరేట్ కంపెనీ దట్ వాస్ రన్నింగ్ అనుకుంటా, రైట్. వాళ్ళ లాసులు ఎట్లయింది? వాళ్ళ లాసులు ఎందుకు నడిపించారు? ఎందుకు లాసెస్ వచ్చింది? ఇన్ని మాల్స్, ఇన్ని రెంట్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఈ రెంటల్ వాల్యూస్ ఎక్కడ పోతున్నాయి వాళ్ళకి? మనం కట్టే టికెట్ డబ్బులు ఎట్టుపోతున్నాయి? దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఫైనాన్స్డ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఈ డబ్బులన్నీ ఎట్టుపోయినాయి. ఇవన్నీ పోగా లాసుల్లో నడిపించినామని చెప్పి వాళ్ళ లాస్ని కూడా భర్తీ చేస్తూ లోన్ రేజ్ చేశారు. ఎంత? 13,600 కోట్లు రేజ్ చేసినాం. మీరు రేజ్ చేసిన డబ్బులు. అదే డబ్బులు మీరు ఆర్టీసీకి ఎందుకు రేజ్ చేయరండి? అంతకన్నా ఎక్కువ ఆస్తులు కదా ఆర్టీసీకి. అవును. మీరు ప్రతి ఊరికి వెళ్తే 3 ఎకరాల బస్ స్టాప్లు ఉంటాయి మీకు. రైట్. మీరు బస్ భవన్ చూడండి, మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్తే అది మొత్తం లైన్ అంతా ప్రాపర్టీ. కార్మికుల కోసము, ఆర్టీసీ కోసము. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇవి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయమని అనట్లేదు. ఆర్టీసీ బాగు కోసం చేయండి మీరు. మీరు ఇప్పుడు ఆర్టీసీ మనం చూస్తే తెలంగాణ, వీ హ్యావ్ టు ఆల్సో అండర్స్టాండ్ డెమోగ్రఫిక్స్ ఫర్ తెలంగాణ. ప్రతి దగ్గర 300 కిలోమీటర్స్ కంటే ఎక్కువ తెలంగాణ లేదండి. మనం ఓవరాల్ సర్కిల్ చూద్దాం. తెలంగాణ బౌండరీస్ 3 to 350 కిలోమీటర్స్ మాక్సిమం. 350 దాటితే వీ విల్ గెట్ ఇన్ టు అదర్ స్టేట్. అదర్ స్టేట్ అంటే నీ పరిధిలో దీంట్లోనే ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ యాజమాన్యం ఏమో ప్రాఫిట్స్ నడుపుకుంటుంది, ఆర్టీసీ అసలు లాస్కి వెళ్తుంది. ఎందుకు? అదే కదా మనం అడిగేది. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఇప్పుడు లీటర్ పెట్రోల్ ఉంది. లీటర్ పెట్రోల్లో 30-35 రూపీస్. అంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, ఇట్ ఈస్ ఫర్ అ కరెక్షన్ యాక్చువల్లీ. దాంట్లో ఇప్పుడు పెట్రోల్, ఇప్పుడు డీజిల్ రేట్ ఇస్ 100-105 రూపీస్ ఎంత ఉంది. పర్ఫెక్ట్ గా లేదు కానీ 5 రూపీస్ చేంజ్ ఉంటుంది, అటు ఇటు ఉంటుంది. 100 రూపాయలు దగ్గర ఉంది. అయిపోయింది, 100 రూపాయలు దాటిపోయింది. 4 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి వారం రోజుల 10 రోజుల. అది ఇంకో 116 రూపాయలు, అది ఇంకో ఎపిసోడ్ లో. ఇప్పుడు ఉంది మీకు దాంట్లో గవర్నమెంట్ ట్యాక్స్, అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ 40 రూపాయలు ఉంది. మీరు 40 రూపీస్ తీసేసి 60 రూపీస్కి డీజిల్ పోపియండి ఆర్టీసీ బస్సులో. ఎందుకు ప్రాఫిట్స్కి రాదు చెప్పండి? ఐఎమ్ కంపెనీ సెక్రటరీ, ఐఎమ్ MBA ఫైనాన్స్ గోల్డ్ మెడలిస్ట్ అండి. రైట్. ఐ నో వాట్ ఈస్ ఎకనామిక్స్, నాకు తెలుసు. ఎకనామిక్స్ ఎలా రన్ అయితే నాకు తెలుసు. 40 రూపాయలు తగ్గించు, 60 రూపీస్ డీజిల్ ఇవ్వు. నువ్వే కదా స్టేట్ గవర్నమెంట్, నీదే కదా ఆర్టీసీ. వై డూ హ్యావ్ టు చార్జ్ 100 రూపీస్ ఫర్ ఆర్టీసీ? ఇప్పుడు ఆర్టీసీలో కూడా ఒక పథకం ఇంప్లిమెంట్ అవుతుంది కదా, మహాలక్ష్మి పథకం కింద. దాన్ని కొంచెం అట్లా చేస్తే ఇంకా లాస్ అయిపోతుందేమో కదా. కాదండి, ఇప్పుడు లేడీస్ అడిగింది ఫ్రీ బస్ ఇమ్మని ఎవరు అడగలేదండి. ఎవరు అడిగి చెప్పండి? ఎవరు అడగలేరు. అడగకుండానే మీరు బలవంతంగా దాన్ని రుద్దిరు. దాన్ని నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కమెంట్ ఆన్ ఇట్. సరే, అది రన్ అవుతుంది. సరే, ఆ పథకం రన్ అవ్వనియండి. ఆ పథకం కాకుండా, అంటే మీరు చెప్పిన లెక్క మీదకి వెళ్ళి నేను చెప్తున్నా, ఇప్పటికే ఆర్టీసీలో సగం టికెట్లు ఉండయి, సగం టికెట్లు మాత్రమే ఉంటాయి. అందులో ఇప్పుడు నేను ముఖ్యంగా బస్సు జర్నీ చేసుకుంటూ వచ్చేవాడిని కాబట్టి, అంటే ఒక బస్సులో అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్కడం, అంటే కండక్టర్ డ్రైవర్లకు కూడా ఎంతో ఇరుకు చచ్చిపోతుంది. ఇప్పుడు అది 60 కెపాసిటీ ఉంటే 90-100 వరకు కూడా ఎక్కే పరిస్థితి కనిపిస్తున్నది. అందులో మేజర్గా 65-70% మహిళలే ఉంటున్నారు. కొంతమంది అటు ఇటు మాలాంటి వాళ్ళు కూడా ఎక్కుతుంటారు. అందులో ఇన్ని పాసులు కాదు, మాలాంటి వాళ్ళు కాదు, మీరు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక జర్నలిస్ట్ అండి, మీరు ప్రజల గొంతు, మీరే తొందరగా రావాలి. మీకోసం బస్సులు ఖాళీగా ఉండాలి కూడా. మీరు ప్రజల వాయిస్ వినిపించే జర్నలిస్టులు మీరు ఇంకా యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీబడి ఎల్స్ ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ఇవాళ రోజండి మీరు జనాలకి ఏమి చేయకపోయినా వాడి జీవితం సాఫీగా సాగుతానికి ఒక రూట్ ఏం చాలు.
నో పర్సన్ ఇస్ ఆస్కింగ్ ఎనీథింగ్ అండి. ఇవాళ రోజు మీరు చూడండి పొలిటీషియన్ దగ్గరికి కూడా కార్యకర్త పొలిటీషియన్ ఆ లీడర్ అనే వ్యక్తి ప్రేమగా పలకరిస్తాడని వెళ్తున్నాడు తప్ప, లీడర్ టైం ఇవ్వాలని వెళ్తున్నాడు తప్ప, వెళ్ళి నాకు ఈ లీడర్ పలానా పని చేయాలని ఎవరు కూడా అడగరు. చూడండి, ఇది నిజం. డబ్బు కోసం ఎవరు వెళ్ళట్లేదు. హీ వాంట్స్ ఆ లీడర్ నన్ను అతన్ని గుర్తించి పలకరిస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతి వాళ్ళు అదే ఆలోచిస్తారు. ఇది ఒక లీడర్ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. మనం ఏమనుకుంటున్నామంటే ఎవ్రీథింగ్ విల్ రన్ విత్ మనీ, ఇట్ విల్ నాట్ అండి. ఇవాళ రోజు ప్రతి ఒక్కడికి మినిమం ఎక్కడో అక్కడ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. రైట్. మరి ఇప్పుడు ఈ 2 తారీఖు నాడు చాలా పథకాల గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. డైవర్ట్ అయితే మన ఆర్టీసీ కేసు వస్తుంది. పథకాలు వస్తే మనం సంతోషపడతాం. రాని పక్షంలో ఆర్టీసీ హ్యాస్ టు రివోల్ట్ అవుతుంది అంటారా? ఎందుకు వాళ్ళు కావాలండి. ఇప్పుడు వాళ్ళు మీకున్న వినికిడి మీ పార్టీలో కావచ్చు, లేకుంటే మీతోనున్న సంబంధాలు, అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మీకు సంబంధాలు లేవని మనము అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే రేపు ఏం జరగబోతుంది అనేది కొంచెం నేను అనేది ఒకటే, నేను ఆశావాహిని. ఎందుకంటే ఆర్టీసీ లేకుండా నేను ఇంత దూరం వచ్చేవాడిని కూడా. నేను ఉన్న విషయం చెప్తాను, ఆశావాహిని అవ్వాలని కోరుకుందాం. కానీ పక్షంలో వాళ్ళు మాత్రం వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు అంటే 13,700 కోట్లు ఎల్ఎన్టీ కోసం తెచ్చినప్పుడు మీకెందుకు దేరు డబ్బులు, మీకెందుకు బెటర్ డబ్బులు? మీకు కూడా ఉన్నాయి కదా. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ఇస్తలేదు ప్రభుత్వం. ఇంకోటండి మీరు గుర్తుంచుకోవాలి, మనమేమో అంటే కంపారిజన్ చేద్దాం. ఇవాళ రోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి 1,00,000 ఉన్నాయి. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్. రైట్. ఆర్టీసీ డ్రైవర్ ఇస్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్. రైట్. ఆర్టీసీ డ్రైవర్ ఎంత ఉండండి టెంపరేచర్ బయట 48-49 degrees. ఆ డిగ్రీలో ఇంజన్ హీట్ అయింది, ఆయన కథ ఏంది, ఆయన నడుపుడేంది, మనం వచ్చుడేంది. మనము ఒక 10 నిమిషాలు ఎండలో పోతే ఎండ అంటున్నాము. ఆయన నిరంతరము 10-12 hours అంటే ఓవర్ టైం చేయించి ఆయనతో బస్సు నడిపిస్తారు. ఆ బస్సుల్లో ఆ జనాల మధ్యన, చెమట మధ్యన, ఆ ఉక్క మధ్యన కండక్టర్ పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి ఎక్కడ ఆలోచిస్తున్నారండి? నేనేమన్నా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రజలందరూ ఆలోచించాలి. అరే వేర్ ఇస్ దిస్ హ్యుమానిటీ ఎటుపోతుంది అంటే ప్రజలకు సంబంధమే లేదు. ప్రజలు వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఎవరు అద్దని అంటలేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు ధర్నా చేస్తే ఒక ఆయన చనిపోతే కూడా, శంకర్ గౌడ్ చనిపోతే కూడా చర్చలకు సిద్ధమని చెప్పేసి పిలిచింది. ఇప్పుడు 2 తారీఖు నాడు వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా నేనేం కోరుకుంటున్నాను, పర్మనెంట్ కాదు, వాళ్ళ జీతాలు కూడా పెంచాలి. అవును, పిఆర్సీ కూడా పెరుగుతుంది. పిఆర్సీ పెంచాలి. ఇంకోటి నేనేమంటున్నా, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ స్థాయి లెవెల్ జీతం ఎంత ఉంటుందో అంత ఇవ్వాలండి. 1,00,000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి. నా కోరిక ఇట్ ఈస్, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు కానీ చదువుని బట్టి ఉంటది కదా సార్. లేదండి, చదువు అంజుబాబు గారు చదువుని బట్టి ఉంటది. ఇప్పుడు మీరే చెప్పారు, నేను వ్యతిరేకిస్తాను. నేను ఒక విషయం చెప్తా, చదువు ఎంత ఇంపార్టెంటో మంచి హార్డ్ వర్క్ కూడా అంత ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ, చదువు ఎంత ఇంపార్టెంటో మంచి హార్డ్ వర్క్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఎందుకు అంటున్నా అంటే, డ్రైవింగ్ అ బస్ ఇన్ దిస్ రోడ్ కండిషన్స్, ఇన్ దిస్ క్లైమేట్ ఇస్ వెరీ టఫ్. మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఇదే చెప్తున్నా నేను. మీరు చదువు అని అంత నిక్కచ్చిగా మాట్లాడితే లెట్స్ గో టు కెనడా అండి. కెనడాలో ట్రక్ డ్రైవర్స్ ఉంటారు. ట్రక్ డ్రైవర్ అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా తక్కువ ఉంటుంది. అమెరికాలో యూఎస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా తక్కువ ఎందుకు ఉంటుంది అంటే, అక్కడ ఒక మాఫియా నడుస్తుంది. అక్కడ కార్ల కంపెనీ మాఫియా నడుస్తుంది. కార్ల కంపెనీ మాఫియాస్ ఏం చేస్తాయంటే, మీ కార్లు కొనాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చంపేసినాయి అక్కడ. ఇప్పుడు నుంచి కాదు, లాస్ట్ 50 yearsలో అంచెలంచెలుగా దే హావ్ కిల్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ యుఎస్ అండ్ కెనడా. కానీ ఒక ట్రక్ డ్రైవరు, మీరు అక్కడ రూల్స్ కూడా చెప్తున్నా, ఒక ట్రక్ డ్రైవర్ అక్కడ ట్రక్ నడిపిస్తే ఇన్ 8 hours పర్ డే అని రెగ్యులర్గా అతను 1 month నడిపిస్తే 3 lakhs ఎర్నింగ్ అండి. ఇంకోటి, ఒకవేళ ఆయన ట్రక్ ఆపేసి ఒక 1 hour వాకింగ్, 1 hour జాగింగ్ చేస్తే మళ్ళీ దానికి కూడా డబ్బులు ఇస్తారు అక్కడ. సి అల్టిమేట్లీ యూఆర్ క్యారింగ్ పీపుల్ అండి, యూఆర్ క్యారింగ్ పీపుల్. ప్రభుత్వము అంటే అదే అన్నా కదా, చదువుకున్న వ్యక్తి ఐఏసీ ఆఫీస్లో కూర్చొని సైల్ ఫండ్స్ పెడుతున్నాడేమో, ఇతను కష్టపడి బస్సుల్లో తీసుకెళ్తున్నాడు జనాలని. ఈ జనాలు పలానా వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళకపోతే వాళ్ళ ఉద్యోగాలకి టైం లేట్ అయిపోతుంది, వాళ్ళ పనులకు టైం ఎవరి స్థాయిలో పని వాళ్ళదే. ఇప్పుడు ఏసీ రూమ్ లో కూర్చున్న వ్యక్తి పని అయిందే, ఈయన పని ఈయనదే. మీరు కష్టం బట్టి, నేను అదే అంటున్నా కదా, చదువు బట్టి మీరు వాల్యూ వేయద్దండి. ఆయన చేసే పనిని బట్టి ఆ పని వల్ల ఎంతమంది లాభపడుతున్నారు సీరియస్ గా మీరు ఆలోచిద్దాము. మీరు సంగారెడ్డి నుంచి అనుకుందాం, మీరు సంగారెడ్డి నుంచి వస్తున్నారు అనుకుందాం. మీరు సంగారెడ్డి నుంచి ఆన్ టైం రావాలంటే ఏం చేయాలి? మీకు బస్ డ్రైవర్ ఆన్ టైం రావాలి, అక్కడ నుంచి ఆన్ టైం నడపాలి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి మనము బైక్ వేసుకొని మనం అమీర్పేట నుంచి దిల్షునగర్ వెళ్ళి మనం వెనుక వస్తే సాలైతే మనం. అవును, అది వాస్తవం. ఆయన పొద్దున్న 8 hours నడుతున్నాడు. అది మజా. అంటే ఏమైపోతుందంటే,
ఇక్కడ దట్ ఇస్ వాట్ ఐ ట్రై టు టెల్ యూ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చాలా తక్కువ చూస్తారు ఇండియా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇస్ నాట్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. బస్సు డ్రైవర్ అయినాడు కాబట్టి మీరు ఆ మాట వేశారు క్వశ్చన్. ఆయన బస్సు డ్రైవర్ కాబట్టి ఆ క్వశ్చన్ వేశారు మీరు. మీరు చదువుతో ముడిపెట్టారు. అది కాదు, మీరు వేరే కంట్రీస్లో అలా ఉండదు. చదువుతో ముడిపెట్టారు. దట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని పని చేస్తున్నావా, నువ్వు బస్సు నడుపుతున్నావు కాదు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీ కష్టం వల్ల ఎంతమంది లాభపడుతున్నారు. దట్ ఈస్ వెరీ ద పాయింట్ లైస్. దీని అంతటి కారణం ఏంటి? మన మైండ్ సెట్స్, ప్రభుత్వాలు మన పైన రుద్దిన మైండ్ సెట్స్. ఈ మైండ్ సెట్స్ ఈ జనరేషన్ ఇప్పుడు మార్చాలి. ఇప్పుడు జెన్సీ హ్యాస్ టు చేంజ్. వాళ్ళు మార్చాలి, వాళ్ళు మారుస్తారని హోప్తో మేము ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భావితరం, ఇవాళ ఉన్న జెన్సీ దే ఆర్ వెరీ పాజిటివ్ అండి. దే ఆర్ వెరీ పాజిటివ్. వాళ్ళ విషయాన్ని కానీ చదువుకోవడం కానీ దే ఆర్ వెరీ పాజిటివ్. చాలా బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. రేపు రాజకీయాల్లో జెన్సీ హ్యాస్ టు టేక్ పార్ట్ యాక్టివ్లీ. నేను కోరుకున్నది అదే. వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకోటి, ఆర్టీసీ కార్మికులకి, ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇవాళ చదువుకుందా అంటే మళ్ళీ ఈ పాదం ఎందుకు వాడుతుందంటే ఆర్టీసీ బస్సులు నేను లేకపోతుండే కాలేజ్. అవును, నేను చదువుకోకపోతుండే. నేను అందుకు చెప్తున్నా, ఇవాళ 13,700 కోట్లు ఎలా అయితే ఎల్ఎన్టీకి తెచ్చారో అలా మీకు కూడా 10,000 కోట్లు వచ్చాయి అనుకోండి. ఆ 10,000 కోట్లు 1,00,000 కోట్లు ఆర్టీసీ ఆస్తులు పెరుగుతాయి. ఎందుకు అంటే వెన్ దేర్ ఆర్ మోర్ బస్సెస్ పీపుల్ విల్ గో ఫర్ మోర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మీరు ఇప్పుడు బస్సులు ఇస్తున్నారు, బస్సులు ఫుల్ ఉన్నాయని మీరే అంటున్నారు. జనం ఎక్కకపోతే బస్సులు ఫుల్ ఎందుకు ఉంటాయండి? అవును, మరి ట్రాన్స్పోర్ట్ని మీరు ఇంకా బలపరచాలి కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బలపరిస్తే ఆటోమేటికలీ పీపుల్ జనాలు కూడా ఏంటంటే ఇవాళ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెరుగుపరిచాలి. ఎవరి పని అటు చేసుకుంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు చూస్తారు, ఒక స్విగ్గీ, ఒక బ్లింకిట్, ఇవన్నీ ఎందుకు రన్ అవుతున్నాయి? అక్కడ జనాలు దాని డోర్ డెలివరీ ఇస్తున్నారు కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు పని చేసుకోవాలనుకుంటారండి. ఇంట్లో కూర్చొని మనం టైం వేస్ట్ చేయాలని ఇవాళ రేపు ఎవరికి లేదు. ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ. ఇక్కడ ప్రభుత్వాలు తప్పుగా చూపిస్తున్నాయి యూత్ని. అరే వాళ్ళు మా మీద పడుతున్నారు. అరే చదువుకున్న వ్యక్తిని అడుగుతాడు, అరే దేర్ ఇస్ ఒక లిమిటెడ్ పోస్ట్ ఉన్నాయి, ఈ పోస్టులు ఖాళీ అవుతుంది భర్తీ చేయాలి కదా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇమ్మంటున్నారు, తప్పేమున్నది? ప్రభుత్వము ట్యాక్స్లు కలెక్ట్ చేస్తుంది జిఎస్టీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో. ఇంకోటి, వన్ మోర్ థింగ్ నేను చెప్తా. మీరు ఒక నాయకుడిగా ఎందుకు ఎన్నుకోబడుతున్నారు? నాయకుడిగా నేను వచ్చి ఉంటా అని మీరే వస్తున్నారు కాబట్టి. నేనేం అడగలేదు నిన్ను. దాంతోడు ఒక ఎమ్మెల్యే అండి, ఒక ఎమ్మెల్యే శాలరీ 2,40,000 ఏమో అలవెన్స్, 20,000 శాలరీ వాళ్ళది. అంటే చూడండి, అంటే ఎంత టెక్నికల్గా వాళ్ళ శాలరీ స్లిప్ ఉంటుందో. 20,000 వాళ్ళ శాలరీ స్లిప్ ఉంటుంది. 2,40,000 ఏమో వాళ్ళ అలవెన్సెస్ అంట. 2,40,000 ఎమ్మెల్యే అలవెన్స్ ఏంటండి? అంటే నువ్వు వచ్చింది పబ్లిక్ సేవ చేస్తానికి. పెద్ద కారులో తిరగమని చెప్తలేరు ఎవరు నిన్ను. 9-10 మంది వెనకేసుకోమని ఎవరు చెప్తలేరు. పబ్లిక్ ఎక్కడ పని ఉందో అక్కడికి వెళ్ళమంటున్నారు. 2,40,000 ఎలవెన్స్. మన దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేస్? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 2,40,000 ఇంటూ 119 మంది వేయండి, అంతే ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి? వేర్ ఇస్ దిస్ మనీ గోయింగ్? కోట్లలో. మరి మీరు ఈ దుర్వినియోగాన్ని ఎవ్వరు మాట్లాడతలేరు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. రేపు పొద్దున్న జెన్జీకి కానీ భావితరాలకు చెప్పేది అదే. మీ డబ్బు మీ కళ్ళ ముందు ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఎదగండి. ఓకే, రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏది మాట్లాడినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన నిప్పులు చెలరైపోతుంటాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ప్రస్తుతం ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పైన. దీనికి అంతటి కారణం ఏంటి? ఎందుకు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతాడు? అంటే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా ఉంది, అక్కడ ఏ నాయకుడిని కూడా ఆయన టచ్ చేసిన పాపాన్ని ఉండదు. కేవలం మీ పార్టీని, మీ బీఆర్ఎస్ పార్టీని, మీ క్యాడర్ని టచ్ చేస్తుంటాడు మాట్లాడినా. ఒకటే దానికి ఒకటే సామెత ఉందండి. అంకల్ ఏందమ్మా డొంగ పట్టుకొని ఊగులాడిందంట సామెత. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ నథింగ్, క్రిటిసిజం ఒక్కటే ఉంటుంది నీ దగ్గర. జరిగిన 10 సంవత్సరాల్లో ఈ క్రిటిసిజం ఎందుకు లేదంటే అప్పుడు వారు నిరంతరం ప్రజలకి బాగు చేసే పనిలోనే ఉన్నారు, సంక్షేమం కోరారు. అటు మా బాపు కేసీఆర్ గారు దీన్ని బంగారు తెలంగాణ చేస్తానికి ఒక కాళేశ్వరం కట్టారు, ఒక మేడిగడ్డ కట్టి, అట్లా ప్రాజెక్ట్స్, వాటర్ ఫెసిలిటీ ఎంత మెరుగుపరచచ్చు, ఎలక్ట్రిసిటీ ఎలా మెరుగుపరచచ్చు. హాఫ్ ద టైమ్ దే వర్ బిజీ దేర్ ఓన్లీ. వారు నిరంతరం పబ్లిక్ సేవలో బిజీగానే ఉండిపోయారు. వాళ్ళకి కమెంట్ కాదు, వేరే వైపు తలెత్తి చూసే టైం కూడా లేకపోయింది. మేము చూసాం కదా, అంత టైం కూడా లేకపోయింది. ఇక్కడ ఏమైపోయిందంటే వెన్ సీఎం హిమ్సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ టైం, ఆయన ఏం చేస్తాడు, ఎవరో మీద బురద చల్లాలి. ఇక్కడ ఏమవుతుందంటే నేపథ్యం కూడా ఆయన నేపథ్యం కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం. ఆ కనెక్షన్స్ ఉండొచ్చు,
చెప్పిండు ఆయన్ని ఉండొచ్చింది. ఉండొచ్చు. మొన్న చూశారు మీరు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ప్రధాని గారు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా మాట్లాడుకున్నారు, వాళ్ళ మధ్యన సంభాషణ ఎలా జరిగింది, మనం దాన్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. అంటే రేపు పొద్దున బీజేపీ చేసే ఈ కుటల రాజకీయాల్లో దాంట్లో ఈ వీళ్ళు పాలు పంచుకుంటారా పంచుకోరా అనేది టైం నిర్ణయిస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం దే విల్ స్టాండ్ బై కేసీఆర్ గారు, దే విల్ స్టాండ్ బై కేటీఆర్ గారు. ఎందుకంటే కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్లు మీరు చూస్తే 34 to 35 0.4 కరెక్షన్ ఫ్లైఓవర్స్ పడ్డాయి మనకు లాస్ట్ 10 yearsలో. 34 నుంచి 35 ఫ్లైఓవర్స్ వేశారంటే ఏంటండి? మన తెలంగాణ హిస్టరీలో జనం, మా పార్టీలో కూడా ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, మా పార్టీలో కేటీఆర్ గారు ఒకరే చెప్తుంటారు, మిగతా వాళ్ళు చెప్పరు. అందరు కూడా చెప్పాలి. 30 to 35 ఫ్లైఓవర్స్ ఇన్ ద 10 years పడడం, ఇట్ ఇస్ అ రికార్డ్. హైదరాబాద్ చరిత్రలో ఇట్లా రికార్డ్ అండి. కంప్లీట్ అయిపోయి అందరు ఫంక్షనింగ్ ఉన్నారు ఫ్లైఓవర్స్ అవన్నీ. ఆ లిస్ట్ కూడా ఒక రోజు, ఇంకో రోజు ఏదైనా ఒక మళ్ళీ పిలవండి, నేను వస్తాను, దాంట్లో ఫ్లైఓవర్స్ లిస్ట్తో సహా చెప్తాను నేను మీకు. ఫ్లైఓవర్స్ పడ్డాయి కాబట్టి ఇవాళ ట్రాఫిక్ కంజెషన్ లేదు మీకు, ట్రాఫిక్ అంతా సాఫీగా సాగుతుంది మీకు, అంత హ్యాపీగా ప్రజలు ఉన్నారు. నిరంతరం దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ హైదరాబాద్ సిటీకి. ప్రతిరోజు ఛత్తీస్గఢ్, వేరే రాష్ట్రం నుంచి జనాలు రోజు వస్తున్నారు. మీరు చూడండి, ఎనీ కార్నర్ ఆఫ్ సిటీ వెళ్ళండి, మీకు పబ్లిక్గా కనిపిస్తారు, తక్కువ కనపడలేదు. ఎందుకంటుందంటే ఇప్పుడు ఇదే కదా చెప్పేది, మీకు ఇవన్నీ చేయకుండా పుట్టిగా కూర్చొని మా అధినేత కేసీఆర్ గారిని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద మాటలు అనడం, ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకోవడం తప్ప ఏం లేదు. అది ఆయన మీదే పడుతుంది. రైట్. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తున్నాం. వాళ్ళ ఆకాశం అంత హైటు, వాళ్ళని అండుకోలేవు, చేయలేవు. ఆకాశం చూసి మీరు ఉమ్మేస్తున్నట్టే, అది మీ మీద పడుతుంది. అంతకన్నా ఎక్కువ మనం చెప్పలేము.